మనము ఎవరం కాదు అంటే దిక్కులేని వాళ్ళం కాదు, అనాథులం కాదు, ఒంటరి వాళ్ళం కాదు. ఎందుకు మనం దిక్కులేని వాళ్ళము, ఒంటరి వారం, అనాథులం కాదు అంటే దేవుని బిడ్డలారా, మనలో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నివాసం చేస్తున్నాడు. దేవుని ఆత్మ మనలో ఉంది కాబట్టి దేవుని ఆత్మని ఎవరైతే అడుగుతారో ఆయన వారిలో ప్రవేశిస్తున్నాడు. కాబట్టి మనం ఎవరం కాదు అంటే అనాథులం, దిక్కులేని వాళ్ళం, ఒంటరి వారం కాదు. నాకెవ్వరూ లేరండి అని మీరు చెప్పే పని లేదు. నాకు భర్త లేడండి, లేకపోతే నాకు తల్లి లేదండి, నాకు తండ్రి లేదండి, నాకు అన్నదమ్ములు లేరండి, నాకు అక్క చెల్లెళ్ళు లేరండి, నన్ను పట్టించుకునే వాళ్ళు లేరండి, నా మీద శ్రద్ధ గలవారు, బాధ్యత గలవారు లేరండి, నన్ను ప్రేమించేవాళ్ళు లేరండి, నాకు తోడుగా ఉండేవాళ్ళు లేరండి అని మీరు చెప్పనక్కరలేదు. ఎందుకంటే మీలో పరిశుద్ధ ఆత్మ దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం.